అధ్యక్ష ధన్యవాదాలు. విషయం ఏంటంటే అధ్యక్ష ఇక్కడ సభ్యులందరూ కూడా ఒకసారి గమనించాల్సింది ఏంటంటే విఆర్ పొజిషన్ వేరు, సస్పెన్షన్ వేరు. అధ్యక్ష విఆర్ దగ్గరకు వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సీ గురించి కొంతమందిని డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకొని విధులకు నిర్వహించేటప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంటుంది అధ్యక్ష. అయితే దీంట్లో భాగంగా అధ్యక్ష ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఏదో సస్పెండ్ చేయాలి లేకపోతే వాళ్ళని పనిష్మెంట్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ లోకి తీసుకోవటం అన్నది అయితే ఈ గవర్నమెంట్ చేస్తున్న పని అయితే కాదు అధ్యక్ష. ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చిందంటే కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏదో మాట్లాడతారు అవన్నీ పక్కన పెడితే ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా అధ్యక్ష కేవలం ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు అని వాళ్ళు అనుకుంటారో లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పని చేయకపోతేనే తీసుకొచ్చి విఆర్ లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష 2014 నుంచి 19 వరకు కూడా ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు ఎక్కడైనా విఆర్ లో ఉండుంటే ఇంతకు ముందు 50% శాలరీ వచ్చేది అధ్యక్ష. కానీ లాస్ట్ 5 years నుంచి ఏం చేశారంటే విఆర్ లో ఉన్న కాలంలో కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అధికారుల నుంచి కూడా అసలు విఆర్ లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని లిస్ట్ నేను తెప్పించుకొని నేను చూశాను అధ్యక్ష. చూస్తే సుమారుగా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఒక్కొక్కరైతే 4 సంవత్సరాలు కూడా విఆర్ లో ఉన్న సందర్భాలు కూడా మేము అబ్జర్వ్ చేసాం అధ్యక్ష. దీని అందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం షఫిల్ చేసుకున్నాము. ఈ రోజు 199 మెంబర్స్ ని మేము విఆర్ గా పక్కన పెట్టుకున్నాం అధ్యక్ష. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఐనో డిఎస్పీనో ఎస్పీనో ఎవరో ఒకరు విఆర్ లోకి తీసుకునేది దేనికంటే జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గా కానీ అక్కడ డిఎస్పీగా కానీ ఉంటే కనుక ఇబ్బంది కాబట్టి కొంతకాలం విఆర్ లోకి తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ కింద మేము పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఒక విఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం. ఈ రోజుకి అధ్యక్ష మనం ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేస్తామో ఇన్స్టిట్యూట్ చేసిన వెంటనే ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో పెండింగ్ శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు శాలరీ ఇస్తే బెటర్ కదండి సార్. ఎప్పటికప్పుడు ఇవ్వడానికి అధ్యక్ష ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను. పోలీసుల్ని అలా పెట్టి శాలరీ ఇవ్వకపోతే ఎలా పోతారు? అదే అధ్యక్ష యాక్చువల్గా ఉపయోగం ఏంటి సార్? విఆర్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మన ప్రొసీజర్ ఏంటంటే ఒక హాఫ్ శాలరీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ప్రొసీజర్ నడిచింది అధ్యక్ష. 19 తర్వాత నుంచి వచ్చేసరికి ఏమైందంటే విఆర్ లో ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ జీతం ఇస్తే ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా అప్పుడు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే జీతాలు మొత్తం ఇవ్వకుండా మొత్తం మానేశారు అధ్యక్ష. మళ్ళా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రీఇన్స్టేట్ చేసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ బిల్లుని మేము ఈ రోజు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదే విషయాన్ని అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా అంటే కొంతమంది ఇందాక సార్ అన్నారు ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కింద కూడా చేశారు. ఆ సార్ కి కూడా చెప్పేదంటే ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా అన్నది ఇంతకు ముందు గవర్నమెంట్ లో విఆర్ లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టిన సందర్భాలను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ అడిగితే కనుక గౌరవ సభ్యులు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఇందులో రాజకీయ కక్షలు ఇప్పుడైతే రాజకీయ కక్షలు కానీ అటువంటివి ఏమీ లేదు అధ్యక్ష. విషయం ఏంటంటే ఒక్కసారి కనుక మనకి ఇందులోని ఇంతకు ముందు హాఫ్ శాలరీ పడిన తర్వాత 5 సంవత్సరాలు ఈ పొజిషన్ లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రీఇన్స్టేట్ చేయగలిగితే వెంటనే మొత్తం శాలరీతో పాటు మొత్తం ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళ శాలరీ పెండింగ్ మెంబర్స్ అయినా మేమైనా చెప్పేది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒకసారి ఇచ్చే బదులు వాళ్ళు హాఫ్ శాలరీ ఇస్తే కనుక వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి కదా. ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి జీతాలు ఆపుతారు, కింద వాళ్ళకి ఇస్తారనేది పెండింగ్ పెట్టేసారు, ఒప్పుకున్నారు. నేను చెప్తున్నాను మంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు చిన్న డౌట్ అంటే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ ఇస్తారు, ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి అయితే కనుక పూర్తిగా ఆపుతున్నారు అనేది ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టు ఉంది. అటువంటి లేదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి రీఇన్స్టేట్ చేసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చిన వెంటనే శాలరీ మొత్తం ఇస్తున్నాము. ఇప్పుడు మీరు సూచన చేశారు కాబట్టి మేము కూడా ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్టి తీసుకొని దాని మీద కూడా ఒకసారి మేము దృష్టి పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. వాళ్ళ శాలరీస్ ఏం ప్రాబ్లం లేదు అధ్యక్ష. ఫైనాన్స్ లో ఒకవేళ కావాలి 1 కోటి రూపాయలు అదనమైంది అధ్యక్ష. నేను అనేది ఏంటంటే మా మేడం చెప్పారు వాళ్ళు చేశారని మేము చేస్తున్నామని అనొద్దామా దయచేసి. సార్ అధ్యక్ష మీ ద్వారా
వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అనొద్దు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. జీతాలు లేకుండా ఎట్ట బతుకుతారు వాళ్ళు? చెప్పారు కదా, చెప్పారు. ఇప్పుడు ఇందులోని సభ్యులు కానీ అధ్యక్ష, మీరు కానీ చేసి చూసినాం, మేము పరిగణలో తీసుకుంటామని చెప్పారు కదా. VR లో లేదు, కూర్చోండి కూర్చోండి 5 సంవత్సరాలు 1 రూపాయి జీతం ఇవ్వలే. చెప్పారు. కొట్టు చాకరీ చేయించుకున్నారు. సార్ సార్ ఆ పార్టీలో ఉండేటప్పుడు ఎందుకు అడగలే? ప్లీజ్ ప్లీజ్ ఆ పార్టీలో ఉండేటప్పుడు ఎందుకు అడగలేదు? అది కాదు. అందులోనే ఉన్నారు కదా. ఓ, వారు ఎందుకు మాట్లాడలేదు? ఆ తప్పు రోజు? చేసిన వాళ్ళకి ఈ రోజు మానవతా మాట్లాడతారని దృక్పథం ఏముంటుంది? ఈ రోజు గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ అని? ఈ రోజు గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ యేసరత్నం అని? గారు కూర్చోండి. అధ్యక్ష యేసరత్నం గారు కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ 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 ఇందులో ప్లీజ్. అధ్యక్ష యేసరత్నం ఇందులో గారు కూర్చోండి. శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మంత్రి గారు చెప్తారు, కూర్చోండి కూర్చోండి. యేసరత్నం గారు కూర్చోవాలి. మీరు యేసరత్నం గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష ఇందులోని ప్లీజ్ 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 ప్లీజ్. అధ్యక్ష ఇందులోని ఇందాక వాళ్ళు చెప్పినట్టు శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. విఆర్ లో శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి. శాంక్షన్డ్ పోస్టులు మొత్తం 26 శాంక్షన్డ్ పోస్టులు అధ్యక్ష. ఆ విఆర్ లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష. మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది. ఓకే, ఇంకా ఏంటంటే డిప్యుటేషన్ వేకెన్సీస్ కూడా లైక్ ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ ఎక్స్ట్రా రిక్వెస్ట్ స్పెషల్ సూటబిలిటీ టెస్టులు తీసుకుని అందులో కూడా కొంతమందిని తీసుకుంటాం అధ్యక్ష. ఇందాక సార్ నాకు అర్థం కానిది ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లాస్ట్ 5 సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి 1వ తారీఖు జీతం రాలేదు. ఒక సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. ఒక భద్రత కల్పించలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విఆర్ఓల గురించి? ఆ రోజు పోలీసు జీతాల గురించి పోలీసు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము ఒకటే అంటున్నాం, మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. విఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు. ఆ సూచన నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నా. మేము కూడా డిస్కషన్ చేస్తాం దాన్ని ఏ రకంగా ఫైనాన్షియల్ విఆర్ లో ఉన్న వాళ్ళకి ఆబ్జర్వర్ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా అనేది. లేదు మీరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంటే ఏ యాక్షన్ ఉంటే కాదు సార్, నేను ఏమంటానంటే తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పు లాస్ట్ 5 సంవత్సరాలు రూపాయి కూడా చెల్లించకుండా ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి బిల్స్. మ్యామ్ మీరు కూర్చోండి. యేసరత్నం గారు మీరు కూర్చోవాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడనియాలి. ప్లీజ్ ఎందుకు అరుస్తున్నారు? మంత్రి గారి పైన ఎందుకు అరవాలి అధ్యక్ష? ప్లీజ్ చెప్పండి. నేను క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పాను. ఇందులోని నేను ఎక్కడా కూడా పొల్లు పోలేదు. నేను చాలా రాజకీయాలు కూడా దూరంగానే మాట్లాడాను. రాజకీయాలు ఎత్తింది ఆయన. రాజకీయాలు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడతాం యాజ్ హోమ్ మినిస్టర్ గా. అది కాదు కదా. ఈ రోజు సమస్యకి పరిష్కారం ఉండాలి కదా. మీ సూచన చేశారా? సూచన పాజిటివ్ గా తీసుకున్నాను. డిస్కస్ చేసుకుంటాం, ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. కక్ష పూరితంగా చేయాల్సిన అవసరం అయితే ఈ గవర్నమెంట్ కి లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కక్ష పూరితంగా ఎంత చేశారో మనకి తెలుసు. కుటుంబాలు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. సస్పెన్షన్ 2 వేరు సార్. అది క్లారిటీ ఇస్తున్నాం మీకు.